ఇప్పుడు మీ అందరినీ బుద్ధి, భక్తి, హాస్యం కలగలిసిన ఒక అద్భుతమైన ప్రపంచానికి తీసుకెళ్లబోతున్నాను. ఒక తెలివైన గురువు, అతని అమాయకపు శిష్యులు. వీరి మూర్ఖపు పనులు మనల్ని కడుపుబ్బా నవ్విస్తూనే మనకి మంచి నీతిని కూడా నేర్పిస్తాయి. ఇంతకీ ఎవరా గురువు, ఎవరా శిష్యులు, అసలు వారి కథ ఏంటి? ఇవన్నీ నేను చెప్పడం కంటే మీరే చూసి తెలుసుకోండి. వచ్చాము మేము పండితులం, పరమానందయ్య శిష్యులం. శాస్త్రాలన్నీ సంకను పెట్టి, వేదాలన్నీ వీపున చుట్టి, వచ్చాము మేము పండితులం. గణపతి రే పని ఏం చేస్తున్నారా? చదువుకుందుకు రండరా. బృంగి ఈ తలుపు చేయి పట్టుకుంటుందిరా. తలుపు చేయి పట్టుకుంటుంది. తలుపు వేయడు అన్నట్టుగా తప్పుకో. ఇదిగో నేను వేస్తున్నాను, చూసి నేర్చుకో. నేర్చుకుంటే తప్పుకోరా. నీకు బురద లేదురా, నేను వేసి చూపిస్తా, నేర్చుకోరా. తలుపులు ఎలా వేయాలంటే చూడరా, ఇలా పట్టుకోవాలి బాగా, ఇక్కడ పట్టుకొని ఇలా వేయాలి. ఇంకా రారేమరా? చూడండి గురుగారు, ఈ తలుపు పెంచుతాను, మా చేతులు పట్టుకుంటుంది. గురుగారు తలుపు చేతులు పట్టుకోవడం కలిసింది గురువు గారు. చూడండి. అవునండి, చూడండి అది తెలివి తక్కువ దద్దమ్మల్లారా. తలుపు మోయడం ఇలా కాదురా, ఈ చేతి ఈ గ్రంథిని పట్టుకుని తలుపు ఇలా మూస్తే నిలబడుతుంది. తెలిసింది. రేపని ఏది నీ సంగీత పాఠం మొదలెట్టరా. కంఠం విప్పి పాడరా. సంగీతం నేర్చుకునే వాడికి గాత్రశుద్ధి ఉండాలి, గాత్రశుద్ధి. రే 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 ఎక్కడికి వెళ్తున్నావురా? ఒరే నీ సంగీతం తగలయ్యా, ఆపరా ఆపు, పెంకులు ఎగిరిపోతున్నా. రే గణపతి, నీ వ్యాకరణం ఎందాక వచ్చిందిరా? వచ్చేసిందండి. ఏమిటి వచ్చేసింది? డూమూలు ప్రథమ విభక్తి. ఇంకా విభక్తులేనట్రా? కాదండి, ఇంకా చాలా వచ్చేసిందండి. అనుస్వారానికి పరమైనప్పుడు కచట దబలు పచ్చడి బద్దలగును. నీ తెలివి తెల్లవారా, నీకెప్పుడు భోజనం చేతనట్రా? నీ చెప్పేది బాగా వినరా. అనుస్వారానికి పరమైనప్పుడు కచట తపాలు గజడ దబలగును. అన్నరసానికి పరమైనప్పుడు కచట తపాలు గజడ దబలగును. ఒరే నీ కర్మ ఇంతేరా. రే నంది, రే నంది, గురుగారు నిన్నటి శ్లోకం వచ్చిందట్రా? మొన్ననే వచ్చిందండి. దాని అర్థం కూడా నాకు బాగా తెలిసిపోయిందండి. దీపానంతరం రాజే తన్ని చెన్న ప్రదక్షిణం అంటే, అనగా దీపం వెలుగుతుండగా రాజే ఆ చెమ్మను తన్ని ప్రదక్షిణం చేశాడు. నీ అర్థం తగలేయ్యా, ఇదేట్రా? సరే, నే చెప్పినట్టు చెప్పి ఏడు. దిలీపానంతరం రాజ్యే. దిలీపానంతరం రాజ్యే అలా ఏడు ఎందుకురా చవట? అలా ఏడుస్తావు ఎందుకురా చవట? అఘోరిక స్నానాలు చేసి తగలడండి. ఏడుస్తున్నారు ఎందుకురా?
నంది నువ్వైనా చెప్పరా ఏం కొంపు మునిగింది? మీరు చెప్పేది ఏమిటో తెలియకుండా ఉంది. ఏడ్చినా చెప్పండి, చెప్పేనా ఏడవండరా? ఏడుస్తుంటే ఎలా చెప్పగలవండి? ఒరే ఒరే మీ నోళ్ళు పడిపోను ఊరుకోండరా. ఒరే పని ఏం జరిగిందో నువ్వైనా చెప్పి తగలరా. మాలో ఒకరు ఏట్లో పడి కొట్టుకుపోయారండి. కొట్టుకుపోవడం ఏమిటా నీ మొహం? అందరూ ఉన్నారే? లేవండి, మేము ఏడుగురు అండి. అవును, ఆరుగురు ఉన్నామండి. చూడండి, 1 2 3 4 5. వాజమ్మా, మొదట నిన్ను నీవు లెక్క పెట్టుకుని తక్కిన వాళ్ళని లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8. ఒకరు ఏటో నుంచి ఎక్కువగా కూడా వచ్చారు. 2 కాళ్ళు నావి. నా కాళ్ళు నువ్వు ముట్టుకున్నావో నిన్ను లెక్కపకాయ కొడతాను. అరే బయలు ఇలా రండి. ఎవరు ఏమండి? చెంపకాయ అంటే ఇలా కదరా? మరి ఎలాగండి? చెప్పనా? చెప్పండి. ఇలా కొడితే చెంపకాయ, ఇలా కొడితే డిప్పకాయ, ఇది ఇలాగా ఇలా కొడితే జల్లకాయ, ఇలా కొడితే మొట్టికాయ, ఇలా కొడితే పొద్దు. చాలా బాగా చెప్పారు. రే మణి పని శృంగి అందరండ్రా గణపతి కైలాసం చాలా బాగా సెలవిస్తున్నారు. చూడండిరా. అయ్యా మా వాళ్ళంతా నేర్చుకుంటారు. ఆ పాట మరొక్కసారి సెలవివ్వండి. చెప్పాల్సిందే. ఇది చెంపకాయ, అదిరా ఇది డిప్పకాయ, ఇది జల్లకాయ, ఇది మొట్టికాయ, ఇది కొట్టం. అయ్యయ్య అది కాదురా తిప్పగా అంటే మీ అమ్మ కడుపు కాదా? నా మీదనే ప్రయోగం చేస్తున్నారు. మరి ఎలా ఇది ఏమిటా ఇది? మా వాడిని చంపేస్తారా ఏంట్రా? చంపడం లేదండి, నేర్చుకుంటున్నా. ఈ పాట మీరు ఎప్పుడు చెప్పలేదు గురువు గారు. ఎంత బాగుంది అనుకున్నారు. ఏమిటి నీ తలకాయ? వచ్చామంటే మూర్ఖుడా, నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే. ఒక పెద్ద మనిషి మన ఇంటికి వస్తే వినయ విధేయతలు చూపించాలి గాని ఇలా కొట్టి చంపుతారట సన్నాసులారా. పని కైలాసం, ఇవాళ భోజనం కొంచెం బరువైందిరా, కాసేపు విశ్రమించాలి. అలాగే గురువు గారు, మీకు పరుపు వేస్తాం. విసిరితే కాళ్ళు కూడా పడతాం. ఒరే పరుపు ఏంట్రా? అవతలకెళ్ళు. ఈ కాలు నాది. పోరా, ఆ కాలు నువ్వే తీసుకో. ఈ కాలే నాది. నా కాలు జోలికి రాక ఆ కాలు పట్టు. నా కాలు తీసుకుంటావు కదా? చెప్తానుండ్రా, చెప్తానుండు. తక్క తక్క ధింతక తక్క 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 ధింతక 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 తక్క 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 ధింత తక్క ధింత తక్క ధింత తక్క ధింత తక్క
నా కాలు బంగారు కాలురా, నీది ఇత్తడిది. ఒరే, నా కాలు నిన్నెవరు ముట్టుకోమన్నారా? నీ కాలే రా ఇత్తడిది. ఒరే, నీ కాలు నేను ఇంత గట్టిగా గుద్దానురా. మిమ్మల్ని తగలయ్యా, మీరు కాళ్ళు కొట్టక్కర్లేదు, పొండి అవతలకి. మీరు మాట్లాడుకుని ఊరుకోండి గురుగారు, మేము వాళ్ళు బుద్ధి చెప్తాం. పొండి అవతలకి, పొండి. ఇక చూసుకోరా నీ కాలు, చూసుకోరా నీ కాలు. అయ్యో 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 అయ్యో, ఒరే ఒరే నంది, నీకేం వచ్చిందిరా కాలు? గురువు గారి కోపం వచ్చేస్తుంది, ఊరుకోరా నంది. నా కాలు జోలికి వస్తే ఊరుకుంటానా? వాడి కాలు మునక్కాయలాగా నరికేస్తాను. నరకరా, చూస్తాను. నీ కాలు పచ్చలు పచ్చలు చేసేస్తాను. ఎలా చేస్తావో చూస్తానుగా. ఎలా చేస్తావో నేను చూస్తానుగా. చూస్తారా? నేను చూస్తాను రా. ఒరే, నన్ను విడవండి. వద్దు గురువు గారు, మీరు రావకండి. నీ కోపం వస్తే వాడు బ్రతకగలరా? వాళ్ళు నా కాళ్ళు నరికేస్తారు, నరికేస్తారు. వాళ్ళ కాళ్ళు వాళ్ళు నరుకుంటే వాళ్ళే అనిపిస్తారు. మీరు మాట్లాడకుండా పడుకోండి. పరమేశ్వర, మీకే వచ్చిందిరా పోయే కాలం. ఏమిటరా ఈ ఘోరం? గురిసేవండి, మిమ్మల్ని తగలెక్క నిష్కారణంగా ఆయన ప్రాణం ఏమండి? అమ్మయ్యా, బతికాను బాబు. ఆనందం, నువ్వు రావటానికి ఇంకొక క్షణం ఆలస్యమై ఉంటే నా కాళ్ళు తీసేసి ఉండేవాళ్ళు. ఎలా కొట్టేశారండి? ఇలాంటి బుద్ధిహీనులు ఇంట్లో కూడా ఎందుకు? తిండి కూడా తిండగా సరివేయండి అవతలకి. వాళ్ళు బుద్ధిహీనులని నాకు తెలుసునే. వాళ్ళు ఎక్కడికి పోగలరు, ఎలా బతకగలరు చెప్పు. చాలే ఊరుకుందరు. మీ చేదస్తమే గాని ఈ మూడులకు చదువు వస్తుందే. చీమలు నడుస్తుంటే రాళ్లే అరిగిపోతాయి ఆనందం. ఒక్కొక్క ముక్కే నేర్చుకుంటారు పాపం. పోన్లేదు, ఇలాంటి అమాయకులకు అంత అన్నం పెడితే ఎంత పుణ్యమో తెలుసా?